అరే ఎన్నిసార్లు చేసినా అర్థమేంట్రా? కొత్త ప్లేస్ అని కూడా లేకుండా భలే నిద్ర పట్టిందిరా. బాగుందిరా ఫ్యాట్స్. ఇల్లు నేను సంధ్య హ్యాపీగా లవ్ చేసుకుంటూ సెటిల్ అయిపోతాం. నాకు ఇంకేం వద్దురా. మాకెవ్వరు ఆడరారు. అమ్మని అమ్మ, ఏమైందిరా బాబాయ్? హాల్లో 3 అమ్మాయిలు, టిఫిన్ బాక్స్ సైజ్లో స్మాల్ మీడియం అండ్ లార్జ్. నాకు ఇల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఇంకా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నట్టుంది. నేను తర్వాత చేస్తానులే. ఎవరమ్మా మీరు? పోస్టర్ చూసి వచ్చారా? ఇల్లు నాకు ఇచ్చేసారు, బయలుదేరండి. పదండి పదండి, కమాన్. హలో హలో, వాళ్ళు నా పిల్లలు. అసలు మీరెవరు? నా బెస్ట్ ఫ్రెండ్. అవునా? 3 మీ పిల్లలా? అమేజింగ్. సరే, నాకు ట్రైన్ టైం అయింది, నేను బయలుదేరుతున్నా. ఓకే బాయ్. నేను డ్రాప్ చేసేనా? ఇఫ్ యూ డోంట్ మైండ్. సంధ్య గారు, బైక్ జాగ్రత్త. మీరు చెప్పకర్లేదండి, మీ బైక్ నా బైక్. రండి 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 రండి. బాయ్ బాయ్ రా. బాయ్. రండి రండి. బాయ్ సంధ్య గారు బైక్ ఎక్కడ పార్క్ చేస్తారు? మిస్టర్. ఇదా? ఏమండి, మీకు మీ ఫ్రెండ్ మీద అసలు డౌట్ లేదా? ఎందుకు? ఏం లేదు, మీకు తెలియని ఒక కుర్రాడు తనతో పాటు ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నాడు. మీరు ఒక్క క్వశ్చన్ అడగకుండా వెళ్ళిపోతున్నారేంటి? లైట్ తీసుకో. ఐ నో సంధ్య ఫర్ 10 years. నాకు తన క్యారెక్టర్, ఇండివిజువాలిటీ బాగా నచ్చుతాయి. అందుకే ప్రతి వెకేషన్కి నా పిల్లల్ని తన దగ్గరే వదిలేసి వెళ్తాను. ఎందుకంటే వాళ్ళు నాలా కాకుండా సంధ్యలా అవ్వాలని. అయినా సంధ్యకి ఐడల్ హస్బెండ్ లిస్ట్ ఒకటి ఉంది. వాట్? కాబోయే భర్తలో ఉండాల్సిన క్వాలిటీస్ అని తను ఒక లిస్ట్ రాసి పెట్టుకుంది. దానిలో ఏ ఒక్క క్వాలిటీ నీలో లేదు. సో లైట్ తీసుకో. ఇంకో విషయం, ఆల్రెడీ అలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి నేను చూసి పెట్టాను. నెక్స్ట్ మంత్ నేను వచ్చినప్పుడు తీసుకొచ్చి తనకు పరిచయం చేస్తున్నాను. ఓకే బాయ్. లిస్ట్ ఈ రూమ్లోనే పెట్టుంటుంది. మనకేమో నో ఎంట్రీ. ఎవరు హెల్ప్ చేస్తారబ్బా? ద 3 దేవతలు. హాయ్ గర్ల్స్. హాయ్. నువ్వు ఉండవే, నువ్వు చిన్నపిల్లవి. నేనేం చిన్నపిల్లని కాను. చూడు బాబు, మేము స్ట్రేంజర్స్తో ఎక్కువగా మాట్లాడం. అవునా? అయితే నా పేరు ఉదయ్. మీ పేర్లేంటి? నన్ను చూసి భయపడ్డానికి నువ్వేం చిన్నపిల్లవి కాదు. యువర్ అ గ్రోన్ అప్ గర్ల్ కదా. నా పేరు శ్రీలక్ష్మి. శ్రీ విజయలక్ష్మి, విజ్జి భాగ్యలక్ష్మి. బజ్జీ. ఏయ్, నాకు నిక్ నేమ్స్ లేవు. ఐఎమ్ జస్ట్ భాగ్యలక్ష్మి. వా, అచ్చ సంధ్యలాగే కదా. దాని వీక్ పాయింట్ మీద కొట్టావు. అది సందెక్క అని తెగ ఫీల్ అయిపోతుంది. సూపర్ మ్యాటర్ చెప్పావు. ఇంకా చూడు. సంధ్య గారు, మర్చిపోయాను. అయ్యో బాబోయ్, ఒక్క సెకండ్ సంధ్య అనుకుని మీరు మరీ నన్ను. మీరు ఆ రెస్పెక్ట్, ఆ మేనర్స్ సేమ్ టు సేమ్. నిజంగానా? నిజంగా యాస్టిస్ జెరాక్స్ కాపీ. కానీ ఒక్కటి మాత్రం లేదు. ఏంటది? అదే, సంధ్య దగ్గర ఉన్న ఐడియల్ హస్బెండ్ లిస్ట్ నీ దగ్గర ఉండే ఛాన్స్ లేదు కదా. ఎందుకు లేదు? నాది కూడా అదే లిస్ట్. అబ్బాయి మినిమం 6 feet ఉండాలి. అబద్ధాలు చెప్పనే కూడదు. దేవుడి భక్తి ఉండాలి. స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. ఇంటి పనులు లైట్ గా తెలుసుండాలి. పుట్టుకతో డబ్బు గలవాడ అవ్వకూడదు. పెద్ద ఫ్యామిలీ ఉండాలి. కంపల్సరీ పోస్ట్ గ్రాడ్యుయేట్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఆ బీచ్ లో ఉన్న యాంకర్ మోసుకొచ్చి ఇంటి ముందు పెట్టేంత స్ట్రెంగ్త్ ఉండాలి.